మైక్ టు కాలింగ్ కుబేరన్ సార్. డీసీ ఫ్యామిలీని షాపింగ్ తీసుకెళ్ళమని అడిగారు సార్. ఇప్పుడు నేను స్పాట్ లో ఫ్రీగానే ఉన్నాను సార్. మీరు ఓకే అంటే స్టేషన్ కి వచ్చేస్తాను సార్. అక్కడికి దండరాజు వెళ్ళిపోయాడు. నువ్వు స్పాట్ లో ఉండి అన్ని పని మూసుకుంటరా. అక్కడేం చేస్తున్నారు? సార్ కమాండోస్ వెళ్తున్నారంటే పెద్ద ఇష్యూ అయి ఉంటుంది సార్. ఎలా కనిపెట్టాలయ్యా? మీ ఫోన్ ఇవ్వండి సార్. నా ఫోనా? అరే ఇవ్వండి సార్. సార్ ఇలాగే కెమెరా ఆన్ చేసుకొని స్ట్రైట్ గా వెళ్తే కమాండోస్ తెలుస్తారు. షూట్ చేసుకొని వచ్చేయండి. నన్ను డెడ్ బాడీ చేసి నువ్వు పేరు కొట్టేద్దామని చూస్తున్నావా? హే నన్నెళ్ళి చూసిరమ్మంటావా? నువ్వా? ఏంటయ్యా ఇది నా ఏరియా, నాకెందుకు భయం? కరెక్ట్ సార్. ఏరియా మేయమంతా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? హే తెలుగు బావచ్చు కదా. పోరా గోంగూర. అరే సూపర్ సార్. ఫోన్ పట్టుకుంటారా? ఏదో ఒకటి చేయాలే. ఏం చేస్తున్నావు? ఒక నిమిషం ఉండు. ఇదిగో చేతికి వేసుకో. ఉండు. నా జుట్టు ఏం చేస్తున్నావు? ఇదిగో ఇదిగో ఇక్కడ పెట్టుకో. ఇంకా ఏదో తగ్గుతోంది. సార్ ఉండండి సార్. ఇంకా ఏదో తగ్గుతోంది. కళ్ళతోడుతో ఏం చేస్తాడు? అరే ఉండండి సార్. అంతా ఓకే కానీ ఎక్కడో కొడుతోంది సార్. ఒకసారి ఐడి కార్డ్ ఇవ్వండి సార్. సూపర్ ఫైనల్ టచ్. పర్ఫెక్ట్ యాంకర్ లా ఉంది. యాంకరా? మన ఛానల్ యాంకర్స్ లోపలికి రాలేరని చెప్పారు కదా, సో ఇప్పుడు తనే యాంకరు. ఏది ఫోన్ ఇవ్వండి. ఇదిగో ఈ కెమెరా ఆన్ చేసి ఈ స్ట్రీట్ నుంచి అలా వెళ్తూ ఉండు. అక్కడ కమాండోస్ ఏం చేస్తున్నారో నాకు అలాగే లైవ్ కామెంటరీ ఓకేనా? ఎవరి దగ్గర? నువ్వు ఈ ఫోన్ లో ఏం మాట్లాడుతున్నావో టీవీలో అలాగే టెలికాస్ట్ చేస్తారు. 144 దేశాల్లో నువ్వే కనిపిస్తావు. సపరేట్ ఛానల్ ప్రారంభించేలా ఉన్నాడు. ఇన్ని వివరాలని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పు చూద్దాం.
दरवाजा खोलो। ऊपर जाने का रास्ता किधर है? నీ మాటలేవి నాకు అర్థం కావడం లేదు. అయ్యో మేము ఫాలో చేస్తూనే ఉన్నాం. ఓవర్ ఓవర్. అందరం పొజిషన్ లో ఉన్నాం. వాడి కోసం చూస్తున్నాం. ఏంటది? అరే వాళ్ళు పైకెళ్తున్నారేంటి? అటు చూడండి. మీరు చూస్తున్న ఈ ఏరియాని కమాండర్స్ రౌండ్ చేస్తున్నారు. అది కూడా ఒకళ్ళిద్దరు కాదండి, 43 మంది. ఇక్కడున్న అన్ని ఇళ్ల మేడ మీదకి కమాండర్స్ ఎక్కుతున్నారు. వారి దగ్గర పెద్ద పెద్ద సార్ లైవ్ కనెక్ట్ చేయమంటారా? ఇమిడియట్ గా కనెక్ట్ చేయండి. ఓకే సార్. దూరాన్ని ఉన్న వాళ్ళని కూడా కాల్చగలదు. 2 కిలోమీటర్ల దూరం ఉన్న వారిని కూడా కాల్చగలదు. అలాంటి రైఫిల్స్ ఉన్న ఈ కమాండర్స్ ని చూస్తే ఆ దుండగులు ఇక్కడ నుంచి వెళ్లే ముందు శవాలుగానే వెళ్తారనిపిస్తుంది. ఇక్కడంతా చాలా టెన్షన్ గా ఉంది. ఇలారా ఎక్కడ వస్తున్నావు? ఇల్లు ఎక్కడ? అందరూ పొజిషన్ లో ఉండండి. కృష్ణుడి గుడి దగ్గర ఇల్లు సార్. మా ఆంటీ ఇంటికి వచ్చాను. ఈ ఏరియాలో రాబర్స్ ఉన్నట్టు అక్కడ కాప్ ఒక ఆయన చెప్పారు. అందుకని ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాను సార్. సరే వెళ్ళు వెళ్ళు. ఏయ్ ఆగాగు. లేవు కదా. ఏంటిది? పబ్లిక్ ఏమీ సార్ ఇది ఏయ్ నిన్నే తీయవయ్యా. ఇవ్వ వయ్యా. ఎలక్ట్రానిక్ వస్తువులా ఉందే. అవును ఎవరిది? ఏంటిది? ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ సార్. హై పవర్ ని ఎమిట్ చేయడం కోసం యూజ్ చేసే డివైస్ సార్ అది. మైక్ 4 ఆన్లైన్. మీరు ఇమిడియట్ గా స్పాట్ కి వచ్చేయండి. సార్ నేను చెప్పింది వినపడుతుందా? గత కొద్ది గంటలుగా పోలీసులు ఈ ఏరియా చుట్టే తిరుగుతున్నారు. ఈ ఏరియాలోని అన్ని ఎంట్రీలను బ్లాక్ చేశారు. దీనివల్ల పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ఆఫీస్ కి వెళ్ళిన వాళ్ళు, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు అందరూ లోపలికి రాలేక బయట నిలబడున్నారు. అన్ని ఇళ్లకు సెక్యూరిటీ ఇస్తానని పోలీసులు కూర్చున్నారు. ఈ ఏరియాలోని జనాలను బయటికి వెళ్ళనివ్వట్లేదు, లోపలికి కూడా రానివ్వట్లేదు. ఈ సిచ్యువేషన్ ఇంకా సార్ మీడియా వాళ్ళు 4 లోపలికి వెళ్ళి తీసుకున్నారు సార్. ఎలా తీసారో తెలియట్లేదు. డిపార్ట్మెంట్ కి మనం ఏమైనా నిద్రపోవడానికి వచ్చామా? ఒక స్నైపర్ కి చెప్పి ఆ మీడియా వాడిని వేసేయమని చెప్పు. అడిగితే కొలాటరల్ డ్యామేజ్ అని. హలో కమిషనర్ హియర్. ఆర్డర్. ప్యారెట్ విజిబుల్. స్నైపర్ 1 రెడీ. సౌత్ సైడ్ అంతా కరెక్ట్ గానే ఉంది. ఏ ప్రాబ్లం లేదు. వెస్ట్ జోన్ మాత్రం చూసుకోవాలి. yes అందరూ అలర్ట్ గా ఉండండి. కాపీ క్లియర్ అండ్ లవ్. ఆహా ఓకే. అతన్ని ఫాలో అవుతున్నాం. స్నైపర్ 4 రిసీవింగ్. మూవ్ టు గ్రేడ్ 6 to 7. 6 to 7. ఓవర్. రేడియో చెక్. రోజర్ మేము ఫాలో అవుతూనే ఉన్నాం. స్నైపర్ 4 రేడియో చెక్. అంత కూడా దగ్గరలో ఉన్నాడు సార్. టేక్ ది షాట్. టార్గెట్ నెగటివ్. అతను చనిపోయారు సార్. టార్గెట్ నెగటివ్. కోడ్ రెడ్. ఐ రిపీట్ కోడ్ రెడ్.